నేను ఆల్ ఇండియా రేడియోలో దాదాపు 86, 85, 86 నుంచి కూడా నేను ఆల్ ఇండియా రేడియోలో వాయిస్తున్నాను. మోర్ దెన్ 30 ఇయర్స్ మ్యామ్. మోర్ దెన్ 30 ఇంకా ఎక్కువే. నేను ఆల్ ఇండియా రేడియోలో సర్వీసే 31 ఇయర్స్ నాది. 31 ఇయర్స్ సర్వీస్‌లో ఇప్పుడు అడిగిన వెంటనే మర్చిపోలేని ఒక అనుభూతి. చెప్పాలంటే కొంచెం కష్టమే. కాకపోతే ఒకటేంటంటే, నేను ఫస్ట్ కడపలో నాకు అపాయింట్‌మెంట్ వచ్చి అక్కడ జాయిన్ అయినప్పుడు, అక్కడ కర్నూలు నుంచి మహా గొప్ప విద్వాంసులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు వచ్చేవారు. ఈ నేదునూరి కృష్ణమూర్తి గారు మహావిద్వాంసులు నేదురు కృష్ణమూర్తి గారికి, నూకల సీనివాసరాయణ గారు వీరందరికీ కూడా గురువుగారు శ్రీపాద పినాకపాణి గారు. మహా విద్వాంసులు వారు. సో, వారు రికార్డింగ్స్‌కి కడప వచ్చేవారు. సో, రేడియోలోకి రావడం వల్ల అలాంటి మహా విద్వాంసులకి అకంపెనీ చేసే అవకాశం వచ్చింది. బాలమురళీకృష్ణ గారికి కూడా మీరు అకంపెనీ వాయించాను. బట్ రేడియోలో గూడా వాయించాను గానీ, వీడియో గూడా వాయించాను. అది అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. మా పరమ గురువులు బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, మా గురువర్యులు పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి గారు. కారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు, మా గురువు గారు, అలాగే బాలమురళీకృష్ణ గారు గూడా. సహాధ్యాయులనమాట వీళ్ళు. అందువల్ల నేను మా గురువుగారి దగ్గర సంగీతం శిక్షణ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పారుపల్లి వారి ఉత్సవాలకి, మా పరమ గురువుల ఉత్సవాలకి అప్పుడప్పుడు బాలమురళీకృష్ణ గారు రావడం జరుగుతూ ఉండేది. ఎందుకంటే మేమంతా ఒక గురుకుల పద్ధతిలో అసలక్కడ శిక్షణ అంతా కూడా మా గురువుగారి దగ్గర శిక్షణ, శిష్యులు, మా పరమ గురువుల దగ్గర నుంచి కూడా ఒక గురుకుల పద్ధతిలో వస్తోంది. ఒక అద్భుతమైన శిక్షణ స్కూల్ అనమాట అది మాది. పారుపల్లి వారి స్కూల్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే త్యాగరాజ స్వామి వారి పరంపర ఇది యాక్చువల్‌గా. త్యాగరాజ స్వామి వారు, తర్వాత మానాంబజవాడ వెంకట సుబ్బయ్య గారు, వారి శిష్యులు సుసర్ల దక్షిణామూర్తి గారు. సుసర్ల దక్షిణామూర్తి గారి శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. వారి శిష్యులు మా గురువుగారు. అలా ఆ పరంపరలో ఉన్నాం అన్నమాట. ఎంత అదృష్టం అంటే పూర్వజన్మ సుకృతం మేము ఈ పరంపరలోకి రావడం ఖచ్చితంగా భావిస్తాం. అందువల్ల మా అందరికి కూడా మా శిష్యులు, మా గురుగారి శిష్యులందరికీ కూడా మా అందరికి కూడా అదే మా భావన. మేమందరం ఒక కుటుంబంలాగా ఉంటామనమాట. అందువల్ల వారు అప్పుడప్పుడు ఈ ఉత్సవాలకి, పరమ గురువుల ఉత్సవాలకి రావడం జరుగుతూ ఉండేది. అలాగే ఇంకో రకంగా ఏంటంటే, మా నాన్నగారు కూడా ఒక ప్రసిద్ధ విద్వాంసులు కాబట్టి, మా నాన్నగారితో కూడా మా బాలమురళీ కృష్ణ గారికి ఒక మంచి అనుబంధం ఉండేది. మా నాన్నగారిది విగ్రహావిష్కరణ జరిగినప్పుడు కూడా బాలమురళి గారే విగ్రహావిష్కరణ చేశారు. వారు ఎక్కడ చనిపోయిన మేడం తర్వాత అది? నాగాయలంక. ఓకే. నాగాయలంకలో 91లో మా నాన్నగారు 91లో ఆయన పోయారు. అదే సంవత్సరం మా నాన్నగారి విగ్రహావిష్కరణ జరిగింది. అది బాలమురళీ కృష్ణ గారి చేతుల మీదే జరిగింది. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రసిద్ధ సంగీత విద్వాంసులందరితో కూడా మా నాన్నగారికి మంచి అనుబంధం ఉండేది. దానివల్ల నా చిన్నతనం నుంచి కూడా బాలమురళి గారిని చూస్తూ ఉండేదాన్ని. పారుపల్లి వారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఏదైనా కచేరీ పాడుతున్నప్పుడు కానీ, మా గురుగారు వాయిస్తున్నప్పుడు కచేరీ పాడుతున్నప్పుడు అంటే ఒక అడ్మైరింగ్‌గా ఎంత అంటే ఒక అద్భుతమైన దీనిలాగా చూస్తూ ఉండేవాళ్ళనమాట. చాలా చిన్నవాళ్ళం గదా! 16, 17 ఏళ్ళు ఆ వయసులో. ఎప్పటికైనా నా పక్కన అలా కూర్చునే అవకాశం వస్తుందా? మనకేమో ఏదో ఒక ఇది అనిపిస్తూ ఉండేదన్నమాట భావన. మొట్టమొదటిసారి బాలమురళి గారి పక్కన కూర్చొని వాయించినప్పుడు మాత్రం అది గుర్తొచ్చింది. పరమ గురువుల అనుగ్రహం వల్ల అలాంటి మహానుభావులకి కచేరీ వాయించే అదృష్టం దక్కింది. బాలమురళీ కృష్ణ గారితో పాటు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద విద్వాంసులకు మీరు వైలిన్ సహకారం అందించారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణీ ఉంటుంది కదా మ్యామ్. మీరు దాన్ని అప్పటికప్పుడు ఎలా బాణీని పట్టుకుని వాళ్ళకి అనువుగా ఎలా వాయించడం సాధ్యం? చాలా, చాలా కష్టమే. దీంట్లో మా అదృష్టం అంటే మా గురువుగారి యొక్క ఆ బాణీ ఏంటంటే మెయిన్‌గా గాయక బాణీ అన్నమాట. గాయక బాణీ అంటే ఇన్‌స్ట్రుమెంట్ అయినా కూడా పాడుతున్నట్టే ఉంటుంది. పాటకి ఎక్కువ మిక్స్ అయిపోయే బాణీ అన్నమాట. ఇన్‌స్ట్రుమెంట్ బాణీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది 2 రకాలైన వాద్యానికే ఇవన్నీ వాద్య బాణీ వేరు, గాయక బాణీ వేరు అన్నట్టు ఆ! 2 స్టైల్స్ ఉంటుంది. ఉంటాయి. ఉంటాయి. హ్మ్. స్టైల్స్ ఓకే. ఉంటాయి. హ్మ్. దానివల్ల మా గురువుగారి బాణీ ఏంటంటే, గాయక బాణీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, పాడే వాళ్ళకి అకాంపనిమెంట్ చేసేటప్పుడు బాగా దాంట్లో కలిసిపోతుంది. అది ఒకటి. కానీ మీరడిగినట్టు రకరకాల బాణీలొచ్చినప్పుడు, అది వాళ్ళకి ఎలా ఫాలో అవ్వాలి అన్నది
మా గురువుగారు అందులో నిష్ణాతులు. ఎంతోమంది అతిరథ మహారాజులందరికీ కూడా ఆయన తమిళనాడు పెద్ద పెద్ద విద్వాంసులందరికీ కూడా ఆయన అకంపెనీ చేసినప్పుడు వారి అనుభవం మాకు చెప్తూ ఉండేవారు. వీళ్ళు ఇలా పాడినప్పుడు ఇలా ఇలా వాయిస్తూ ఉండాలి. అంటే అప్పుడు ఎలా గ్రహించుకోవాలి వాళ్ళ బాణి అనేది. మనకి కాసేపు ఫస్ట్ ఒక ఐటెము, 2 ఐటెంలో తెలిసిపోతుంది వాళ్ళ పద్ధతి ఏమిటి. అంటే వాళ్ళు బాగా దురితంగా పాడేవాళ్ళ, ఉధృతంగా పాడేవాళ్ళ, చాలా సౌమ్యంగా పాడుతున్నారా, వాళ్ళ ఇది ఎట్లా ఉంది. ఇప్పుడంటే యూట్యూబ్స్ అంతా అందరివి వచ్చేసినాయి. ఎవరికి కావాలంటే వాళ్ళని వినేయవచ్చు. కానీ అప్పట్లో అలా లేదు కదా! 30 ఏళ్ల క్రితం అట్లా అంటే అంత లేదు. కాబట్టి వాళ్ళదేంటంటే ఫస్ట్ స్టేజి మీద ఎక్కగానే వాళ్ళదొక బాణీలో 1, 2 ఐటెమ్స్‌లో వాళ్ళ బాణీ గ్రహించుకునే స్థాయికి మనం ఉండాలి. స్టేజ్ ఎక్కే వరకు కూడా వాళ్ళదేసేదేంటో తెలీదు. తెలీదు. ఏం పాడుతున్నారో కూడా తెలీదు. ఏం పాడతారో కూడా తెలీదు. బాగా చిన్నగా ఉండేటప్పుడు అడిగేవాళ్ళం. బాగా చిన్నగా అప్పుడప్పుడే కచేరీలు మొదలుపెట్టినప్పుడు ఏం పాడుతున్నారండి అని అడిగేవాళ్ళం. ఒకవేళ అడిగినా కూడా అప్పటికప్పుడు స్టేజ్ ఎయ్యాలో సాధన చేసేదే ఉండదు. జస్ట్ మానసికంగా ఒక్క ఐడియా అంతే. అంతకు మించి మేము అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు తెలుసుకున్న సాధన చేసేదేమి ఉండదు. సో, కొంతమంది అప్పుడు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు మేమింకా ఏమి అనుకోలేదండి అంటారు. అందువల్ల ప్రతి కచేరీ ఛాలెంజింగే. స్టిల్ ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా ప్రతి కచేరీ ఛాలెంజింగే మాకు. సో, బాణీలు మీరడిగినట్టు రకరకాల బాణీలున్నప్పుడు కొద్ది సమయంలోనే ఫస్ట్ కూర్చోగానే ఒక 2 ఐటెమ్స్ అయ్యేలోగానే గ్రహించుకోవాలనమాట. గ్రహించుకొని ఆ బాణీలోకి మేము ఇన్వాల్వ్ అయిపోవాలి. మ్యామ్, శివుడు సంగీత ప్రియుడంటారు. సో, సంగీతం శివుడికి మాత్రమే సంబంధించిందా?